పరశురామ పరశురామ అవతారానికి విష్ణుమూర్తి అవతారాలలో ఒక విశిష్టత ఉంది. పరిణామ క్రమంలో సంపూర్ణ మానవునిగా విష్ణుమూర్తి ఎత్తిన తొలి అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ఈ అవతార లక్ష్యం కూడా. చిరంజీవులుగా పురాణాలు పేర్కొన్న వారిలో పరశురాముడు ఒకరు. పరశురాముడు జమదగ్ని ముని, రేణుకల 5వ కుమారుడు. ముని కుమారుడైనప్పటికీ పరశురాముడికి యుద్ధ విద్యల మీద ఆసక్తి ఎక్కువ. పరశురాముడు యుద్ధ విద్యల మీద ఆసక్తి చూపటం తండ్రి జమదగ్నికి ఆశ్చర్యం కలిగించేది. ఆ కాలంలో క్షత్రియుల ఆగడాలు ఎక్కువగా ఉండేవి. కార్తవీర్యార్జునుడు ఆ ప్రాంతానికి చక్రవర్తి. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని నుంచి అనేక వరాలు పొందాడు. దీనితో అతని గర్వం పెరిగింది. రాజ్యంలో మునులను గౌరవించేవాడు కాదు కార్తవీర్యుడు. అతని సైనికుల వల్ల రాజ్యం అల్లకల్లోలమైంది. కార్తవీర్యుడి గర్వం అణచాలనుకున్నాడు పరశురాముడు. శివుడు గురించి తీవ్ర తపస్సు చేసి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరతాడు. శివుడు అతని కోరిక ప్రకారం శిష్యుడిగా స్వీకరిస్తాడు. కార్తవీర్యుడిని ఓడించటం సామాన్యుల వల్ల కాదు. అందుకే పరశురాముడు శివుడిని తన గురువుగా ఎంచుకున్నాడు. శివుడు పరశురాముడికి అనేక యుద్ధ విద్యలు నేర్పుతాడు. శస్త్రాస్త్రాలు ప్రసాదిస్తాడు. పరశురాముడి ప్రధాన ఆయుధం గొడ్డలి, అంటే పరశు. శివుడు ప్రసాదించినదే. ఆ ఆయుధం పేరు మీదుగా అతడిని పరశురాముడు అని పిలుస్తారు. జమదగ్ని ముని వద్ద కామధేనువు అనే ఆవు ఉండేది. కోరిన కోరికలను తీర్చే శక్తి దానికి ఉంది. కార్తవీర్యార్జునుడు ఒకసారి వేట కోసం అడవిలోని జమదగ్ని ముని ఆశ్రమం సమీపానికి వచ్చాడు. తన ఆతిథ్యం స్వీకరించమని కార్తవీర్యార్జునుడిని ఆశ్రమానికి ఆహ్వానించాడు జమదగ్ని. కార్తవీర్యుడు అతని సైనికులకు కామధేనువు కోరిన ఆహారాన్ని అందిస్తుంది. దానితో ఆ ఆవు తన వద్దే ఉంటే బావుంటుందని కార్తవీర్యుడు భావిస్తాడు. కామధేనువుని తనకివ్వమని కోరతాడు కార్తవీర్యుడు. జమదగ్ని దానికి అంగీకరించకపోవడంతో తన సైనికులతో బలవంతంగా కామధేనువుని తన వెంట తీసుకువెడతాడు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో ఈ ఘటన జరుగుతుంది. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వెంటనే జమదగ్ని పరశురాముడికి జరిగింది చెబుతాడు. పరశురాముడు ఆగ్రహంతో రాజధానికి చేరుకుంటాడు. కార్తవీర్యుని సైన్యంతో తలపడి సైనికులను ఓడిస్తాడు. కార్తవీర్యుడికి పరశురాముడికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కార్తవీర్యుడిని ఓడించి అతని 1000 చేతులను తన గొడ్డలితో నరికేస్తాడు పరశురాముడు. కామధేనువును తనతో ఆశ్రమానికి తిరిగి తీసుకువస్తాడు. కార్తవీర్యుని కుమారులు తమ తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు జమదగ్ని ఆశ్రమానికి వస్తారు. యజ్ఞం చేసుకుంటున్న జమదగ్నిని చుట్టుముట్టి అతడిని హతమారుస్తారు. ఇదంతా చూసిన తల్లి రేణుక బిగ్గరగా విలపిస్తూ పరశురాముడిని పిలుస్తుంది. అడవిలో తల్లి ఆక్రందన వింటాడు పరశురాముడు. ఆశ్రమానికి వచ్చి తండ్రి హత్యకు గురికావడాన్ని చూస్తాడు. తల్లిని ఓదారుస్తాడు. తండ్రి మరణానికి కారకులైన కార్తవీర్యుని వంశంతో పాటు క్షత్రియులపైన కూడా కోపగించుకుంటాడు పరశురాముడు. తండ్రి హత్యకు గురైన సమయంలో తల్లి విలపిస్తూ 21 సార్లు తనను పిలిచిన దానికి ప్రతిగా 21 సార్లు భూమండలంలోని క్షత్రియ జాతిని తుడిచిపెడతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. పరశురాముడు రామాయణం, మహాభారతాలలో కొన్ని చోట్ల కనిపిస్తాడు. సీతారామ కళ్యాణ సమయంలో రామాయణంలోనూ, భీష్ముడికి కర్ణుడికి గురువుగా మహాభారతంలోనూ కనిపిస్తాడు. పరశురాముడి తల్లి రేణుక ఆలయం మన రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అలంపురంలో ఉంది. ఇది ఒక శక్తిపీఠం కూడా.